మావయ్య, నాకు నువ్వు ముఖ్యం, నీ సంతోషం ముఖ్యమని ఇప్పటికెన్నోసార్లు చెప్పాను. ఎప్పటికీ అదే మాట మీద నిలబడతాను. దీనికి నువ్వు నా కృతజ్ఞతలు చెప్పి నన్ను గొప్పవాణ్ణి చేయకు. నా దృష్టిలో ఎప్పటికీ నువ్వే గొప్పవాడివి. చాలుతారా? ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఇంక నేను తినలేను. అలా అంటే కుదరదు. ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కాదు, అందుకే ఎక్కువగా తినాలి. నేను కూడా అదే చెప్తున్నాను. నా కడుపులో బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు నేను ఎక్కువ తింటే మళ్ళీ వాడు ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. అందుకే నేను తినలేను అంటున్నాను. చూడు సృజన, మీ అమ్మగారు ఉంటే ఇప్పుడు నిన్ను ఎంత బాగా చూసుకునేవారు. మరి నేను కూడా అలా చూసుకోవాలి కదా. నేను నిన్ను అక్క అనుకున్నాను, నువ్వు మాత్రం నన్ను అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు. చాలా థ్యాంక్స్ తారా. కానీ ప్లీజ్, నా కడుపు నిండిపోయింది, ఇంకొద్దు. అయితే సరే, ఇంకేం తినొద్దు. ఇదిగో ఈ జ్యూస్ అయితే తాగు. ఏంటిది? ఇప్పుడే చెప్పాను కదా నా కడుపు నిండిపోయింది, ఇంకేమీ తాగలేను, తినలేను. మళ్ళీ జ్యూస్ తాగమంటావేంటి? ఈ జ్యూస్ తాగావనుకో, నీ కడుపులో ఉన్న బాబు తెల్లగా అందంగా నీళ్ళ పుడతాడు. అదేంటి బాబా నువ్విక్కడికి వచ్చావు? నువ్వు ఈ మధ్య మా ఇంట్లోనే ఉంటున్నావు కదా. నేను ఆ ఇంట్లో ఉంటోంది నీకోసం సృజన. మరి నువ్విక్కడికి వచ్చినప్పుడు నేను కూడా ఇక్కడికే వస్తాను కదా. అదే, ఇప్పుడు నువ్వు బాధలో ఉంటావు, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అంటే నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉండాలి కదా. నిజమే శ్రీకర్, ఆ ఇంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి సృజన చాలా హ్యాపీగా ఉంది. అక్కడ కొంతమందిని నేను నమ్మలేకపోతున్నాను. అందుకే సార్ ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా సృజనాని ఇక్కడికి తీసుకొచ్చేశాను. చాలా మంచి పని చేసావు తారా. సృజన మీ దగ్గర ఉండడమే సేఫ్. తనని ఎంత బాగా చూసుకోవాలో నీకన్నా ఎవరికీ తెలియదు కదా. మంచి పని చేసావు. రేపు నువ్వే పనులు పెట్టుకోకు. గుర్తుంది కదా, రేపు కోర్టులో వాదనుంది, మనం అక్కడికి వెళ్ళాలి. మీరు తొందరగా వెళ్ళండి. నా గోపిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి తీసుకురండి. తనకి దూరంగా నేను అస్సలు ఉండలేకపోతున్నాను. చెప్పాను కదా, మీ ఇద్దరిని నేను కలుపుతాను. మీ ప్రేమకి చిగురే తప్ప వాడిపోవడం ఉండదని మళ్ళీ నేను నీకు మాటిస్తున్నాను. నువ్వేమంటావు? అవును, ప్రేమ ఫలించాలని నేను కోరుకుంటున్నాను. సృజన హ్యాపీగా ఉండాలని నేను ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా రేపు మనం కోర్టుకు వెళ్ళాలి, వెళ్ళి తీరుతాం. నా ప్రేమ ఫలించాలని కోరుకుంటున్నాను, సృజన గోపీల ప్రేమ కాదు. రేపు తెల్లారితే వాణ్ణి కోర్టుకు తీసుకొస్తారు. పొరపాటున వాడికి బెయిల్ వచ్చి బయటకు వస్తే కథ మొత్తం మారిపోతుంది. అవును, ఆ తార కూడా గోపిని ఎలాగైనా బయటికి తీసుకొచ్చి సృజనని గోపిని ఒకటి చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. మంచి లాయర్ని కూడా పెట్టాలని చెప్పింది కదా. ఇప్పుడు ఏం చేస్తావు అల్లుడు? నేను మీ అంత తెలివి తక్కువ వాణ్ణి కాదు. రేపేం జరుగుతుందో ఈరోజు ఊహిస్తాను. అందుకే నా ప్రయత్నాలు నేను చేశాను. రేపు వాడికి 100% బెయిల్ రాదు. అబ్బాయి, అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఒక మనిషి మోసగాడని చెప్పడానికి 4 మాటలు చెప్తే సరిపోతుంది, కొన్ని నిందలు వేస్తే సరిపోతుంది. కానీ అవన్నీ నిందలు, నేను నిజాయితీపరుణ్ణి అని నిరూపించుకోవడానికి మాత్రం సాక్ష్యాధారాలు కావాలి. అప్పుడే తను నిప్పు అని ప్రపంచానికి తెలుస్తుంది. ఈలోగా జరగాల్సిన డ్యామేజే జరిగిపోతుంది.
ఇప్పుడు గోపి విషయంలో అదే జరుగుతుంది. పగబట్టిన ఇందిర అంత తేలిగ్గా వదలదు. తన తమ్ముడి ప్రాణం తీసినవాడు బయట హ్యాపీగా తిరుగుతూ సృజనను కలిసి పెళ్లి చేసుకుంటాడు అంటే ఇందిర చూస్తూ ఊరుకుంటుందని నేననుకోను. అందుకే బెయిల్ రాకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, మన ప్రయత్నం మనం చేస్తాం. అయితే ఇంకా భయపడ్డానికి ఏముంది? రేపు వాడు కోర్టుకొస్తాడు, మళ్ళీ జైలుకు వెళ్ళిపోతాడు. మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అబ్బాయి కూడా అదే చెప్తున్నాడు కదా, గోపి విషయంలో టెన్షన్ పడక్కర్లేదని. అయితే హ్యాపీగా అందరం మందు కొడదామా? అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అబ్బాయి, అందుకే నువ్వు మందు కొడతావా అని అడగబోయి అందరం కొడదామా అని టెన్షన్లో అన్నాను అంతే. ఇప్పుడు నాకు మందు తాగే మూడ్ లేదు. ఏ విషయంలోనైనా కీడెంచి మేలెంచమన్నారు. అందుకే గోపికి రేపు బెయిల్ రాదన్నది మన ఆలోచన. అదే గోపి బతుకుంటే ఎప్పటికైనా బెయిల్ వస్తుందన్న భయం ఉంటుంది కదా. అందుకే మీరు పని చేయండి, రేపు గోపిని మీరిద్దరూ చంపేయండి. మేమా? అవును, మీరే. అప్పనంగా ఆస్తి కావాలి, కూర్చోబెట్టి కోట్లు ఇవ్వాలంటే ఎవ్వడు ఇవ్వడు. ఇలాంటి క్రిమినల్ పనులు చేస్తేనే కోరుకున్న డబ్బు చేతికొస్తుంది. అది కాదబ్బాయి, వాడిప్పటికీ ముద్దాయిగా జైల్లో ఉన్నాడు, పోలీస్ పహారాలో కోర్టుకొస్తాడు. అలాంటి వాడిని చంపడం రిస్క్ ఏమో. అవును, చుట్టూ పోలీసులు ఉన్నప్పుడు ఆ వలయాన్ని దాటుకొని వాడి ప్రాణాలు తీయడం అంటే మాటలతో పని కాదు. ఏదీ చేత కాదనుకున్నప్పుడు మీరు దేని గురించి ఆలోచించకుండా ఈ ఇంట్లో కుక్కిన పేనులా పడుండండి. వచ్చిన జీతంతో సరిపెట్టుకోండి. జీతం నాకు రాదబ్బాయి, నేను అల్లుణ్ణి కదా, కేవలం ఫుడ్ మాత్రమే ఉంటుంది. కడుపు నిండుతోంది కదా, కామ్గా ఉండు. అంత మాట అనకబ్బాయి, నిన్నే నమ్ముకున్నాం. అవును బాబు, నీ మీద ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు నువ్విలా అంటే మేమేమైపోతాం? అందుకే రేపు వాణ్ణి చంపే ప్రయత్నంలో మీరు సహాయంగా ఉండండి. వాడు జైలున్నా బయటున్నా సృజనకి మాత్రం వాడి మీద ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. వాడి రూపాన్ని తన కడుపులో పెంచుతూనే ఉంటుంది. అప్పుడు సృజన నా వైపు ఎలా మారుతుంది? అదే వాడు చచ్చిపోతే ఒక్కరోజు ఏడుస్తుంది, రెండో రోజు బాధపడుతుంది, మూడో రోజు మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు సృజనని నేను మాయమాటలు చెప్పి మంచి మాటలు చెప్పి నాదానిగా మార్చుకుంటాను. తర్వాత తన కడుపులో రూపాన్ని కూడా బయటకు పంపించేస్తాను. సృజన నాదవుతుంది, మీరు కోరుకున్న డబ్బు మీ చేతికొస్తుంది. ఇదంతా జరగాలంటే రేపు గోపి చచ్చిపోవాలి. స్వామి, నేనే నేరం చేయలేదు, అది నాకు తెలుసు. ఈ లోకాన్ని కాపాడే నీకు తెలుసు. కానీ ఇప్పుడు నా మీద పడ్డది నింద అని ఎవ్వరూ నమ్మట్లేదు. నేనే హంతకుడు అనుకుంటున్నారు. నేను నిర్దోషినని నువ్వే నిరూపించాలి స్వామి. ఇప్పుడు నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ దిక్కులేరు స్వామి. నన్ను కాపాడు స్వామి. గోపి, గోపి, నీకు తప్పకుండా బెయిల్ వస్తుందని నాకు నమ్మకం ఉంది. నువ్వు బయటకు వస్తావు, నువ్వు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటావు. నాకు పెళ్లి మీద ఆశ లేదు, కానీ చెయ్యని నేరానికి ఇలా నిందల పాలయ్యానని బాధగా ఉంది.
నాకే తెలియకుండా ఒక పొరపాటు జరిగింది. దానికి కూడా నేనే సమాధానం చెప్పుకోవాలి. అందుకే బెయిల్ రావాలి అని కోరుకుంటున్నాను. గోపి, నిన్ను ఇన్ని రోజులుగా చూస్తున్నాను కదా, నీ ప్రవర్తన మీద నమ్మకంతో చెప్తున్నాను. నీకు ఈ రోజు తప్పకుండా బెయిల్ వస్తుంది. నువ్వు బయటకు వస్తావు. పద, కోర్టుకు టైం అవుతుంది. జాగ్రత్త. సృజన, నెమ్మదిగా అడుగులేయాలి. నువ్వు వేగంగా నడవకూడదు. చాలా జాగ్రత్తగా నడవాలి. నువ్వు అసలు కదిలినట్టే ఉండకూడదు. బావా, నేను నార్మల్ గానే నడుస్తాను. నువ్వేం నా చేయి పట్టుకోకర్లేదు, వదిలే. కుదరదు. చెప్పాను కదా, నేను నిన్ను చాలా జాగ్రత్తగా తీసుకెళ్తానని. ఏంటి తారా, ఇక్కడేం కామెడీ జరగట్లేదుగా? ఎందుకు నవ్వుతున్నావు? సృజన ఇప్పుడు నిండు గర్భిణి ఏం కాదు. నువ్వు మరీ అంత అపురూపంగా చూడక్కర్లేదు. ఏమో తారా, సృజనకి ఏ చిన్న బాధ కూడా కలగకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అందులో తప్పేం లేదుగా. కోర్టుకు టైం అవుతోంది, త్వరగా వెళ్ళాలి. పదండి, కారెక్కండి. తను చెప్పిన మనుషులు ఇంకా రాలేదేంటి? వస్తారు. వాళ్ళేమైనా టైం ప్రకారం డ్యూటీ చేస్తున్నారా? మర్డర్ చేస్తున్నారు. ఎవరికంట పడకుండా తెలివిగా తప్పించుకొని రావాలి కదా. కోర్టులోనే మర్డర్ అంటే నాకెందుకో భయంగా ఉంది మోహన్. ఇదే మాట శ్రీకర్ దగ్గర చెప్పావంటే నీ భయం పోతుంది. వాడు వింటాడంటావా? వింటాడు. తర్వాత నీ భయం పోకుండా నిన్నే పైకి పంపిస్తాడు. అప్పుడు ఏ భయం ఉండదు. వాడొచ్చాక నీకు కూడా మాటలు బాగా పెరిగిపోయాయి. ముందు వాడు మనకి ఇచ్చిన మాట తప్పకుండా ఉండాలి అంటే చచ్చినట్టు మనం వాడు చెప్పిన పని చెయ్యాలి. ఏంటి మీరిద్దరు మాట్లాడుతుంది? ఆ, ఆ, అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? అంటే అది శ్రీకర్ సార్ పంపించింది మమ్మల్ని. ఇప్పుడా చెప్పేది? ఇంకా మీరు నిజమైన పోలీసులేమోనని భయపడ్డాను. అది సరే, ఇదేంటి కోర్టుకి ఇలా వచ్చారు? అసలు నీకు బుద్ధుందా? కోర్టులో హత్య చెయ్యాలంటే ఇలాగే రావాలి. వాళ్ళు కరెక్ట్గానే వచ్చారు, నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు. అవును, అన్నీ మేము చూసుకుంటాం. మీరు దూరంగా ఉండి చూడండి చాలు. చూడండి, ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగకూడదు. వాడు కోర్టులోనే. మిమ్మల్ని ఎవ్వరూ గుర్తుపట్టకూడదు. చుట్టూరా కెమెరాలు ఉన్నాయి కాబట్టి మీ మొహాలు కెమెరాలో రికార్డ్ అవ్వకుండా జాగ్రత్త పడమని ఇగో ఈ మాస్కులు ఇచ్చారు. అయితే ఈ రోజుతో గోపి కథ ముగిసిపోతున్నట్టే కదా? అవును, బెయిల్ వస్తుందన్న ఆశతో బయటికి వస్తాడు, కానీ డైరెక్ట్గా పైకే పోతాడు. ఇంకా గోపిని ఇక్కడికి తీసుకొచ్చినట్టు లేదు. కోర్ట్ స్టార్ట్ అయ్యే టైంకి జైలు నుంచి తీసుకొస్తారు. టైం 10:30 అయింది కాబట్టి ఇంకా సేపట్లో వస్తారు. ఇక్కడ వెయిట్ చేద్దాం.
కంట్రోల్ చేసుకోండి ప్లీజ్. సృజన, గోపి నిర్దోషిగా బయటకు వస్తాడు. నువ్వు గోపి ఒకటవుతారు. నీ కడుపులో పెరుగుతున్న తన ప్రతిరూపంతో మళ్ళీ మీరందరూ హ్యాపీగా ఉంటారు. నువ్వనుకున్నది జరగదు తారా. ఈరోజు గోపి కోర్టు నుంచి శవంగా మాత్రమే వెళ్తాడు. ఏంటి మేడం, గోపి కేసు చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నారు? అవును, వాడికి ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాకూడదు. వాడు జీవితాంతం జైల్లోనే ఉండాలి. ఆఫ్ ద రికార్డ్, మనలో మనమాట. మీరు ఒకరి మీద ఎంతలా ఫోకస్ చేశారంటే వాడు జీవితాంతం జైల్లో ఉంటాడా? ఈ పాటికే మీ స్టైల్లో సీన్ రీక్రియేషన్ పేరుతో తీసుకెళ్లి లేపేస్తారుగా. మరి ఇంకా వీడిని ఎందుకు వదిలేశారు? ఆ పని ఎప్పుడో చేసేదాన్ని, కానీ వీడిని అంత తేలికగా నేను పైకి పంపించకూడదు. వీడు చిత్రహింసలు అనుభవించాలి. నా తమ్ముణ్ణి నాకు దూరం చేసిన వాడు బ్రతికుండగానే నరకం చూడాలి. కానీ నా ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా ఈరోజు వాడికి బెయిల్ వస్తుందని చాలా నమ్మకంతో ఉన్నాడు. నమ్మకం కాదు, నిజమే. ఈ రోజు వాడికి బెయిల్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే ముందుగా ఈ విషయం నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. పర్వాలేదు, ఈ కేసులో బెయిల్ వచ్చినా కోర్టు బయటకు వచ్చే వరకే వాడు బెయిల్ మీద ఉంటాడు. నెక్స్ట్ వాడిని మళ్ళీ అరెస్ట్ చేయడానికి పీటీ వారెంట్ కూడా రెడీ చేశాను. అనవసరంగా మీరు ఈ కేసు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ తమ్ముడేం శుద్ధపోసు కాదు కదా. తన మీద మీరు కేసు పెట్టకపోయినా చాలా బ్యాడ్ రికార్డు ఉంది. ఇప్పుడు కూడా అదే ప్రూవ్ చేస్తాడు. నేను ప్రేమించిన అమ్మాయిని వాడు ఇబ్బంది పెట్టబోయాడు. అందుకే ఆ రోజు ఆ అమ్మాయి ఆత్మరక్షణ కోసం నేను ప్రయత్నించాను. అలా వాడిని తోసేశాను. తర్వాత వాడు చనిపోవడానికి నేను కారణం కాదు అంటే కోర్టు తప్పకుండా వాడికి బెయిల్ ఇస్తుంది. అది చూసుకోండి. లేదు, వాడలా మాట్లాడడానికి వీల్లేదు. వాడు మీరనుకున్నట్టు అమాయకుడు కాదు, చాలా దేశముదురు. ఆదిత్య గారి కూతుర్ని వాడు ప్రేమలోకి దింపాడు. రేపొద్దున ఎటు నుంచి ఏ తేడా వచ్చినా వాళ్లే వీణ్ణి కాపాడేలాగా పెళ్లికి ముందే ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వీడి కోసం పిచ్చిదానిలాగా కోర్టు దగ్గరే ఉంది. వీడన్ని వైపుల నుండి అందర్నీ కరెక్ట్గా లాక్ చేస్తున్నాడు. అందుకే వీడిని తెలివిగా నేను లాక్ చేస్తాను. మీ వాదన మీరు వినిపించండి. కాదు అంటే పీటీ వారెంట్ ఉంది కదా, దాని పని అది చేస్తుంది. గోపి, లాయర్తో అన్నీ మాట్లాడాను. తప్పకుండా ఈరోజు నీకు బెయిల్ వస్తుంది. నువ్వేం భయపడకు. గోపి, ఈ రోజుతో నీ పని అయిపోయింది. నాకు పంచేమని ఆదిత్య మౌర్య గారు చెప్పారు. వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు కాబట్టి ఆదిత్య గారు ప్రస్తుతానికి తప్పించుకున్నారు. ఇంకా నటించకండి డాడీ. మీరేంటో నాకు తెలిసిపోయింది.